మామూలుగా పసుపు అంటే ఏ కలర్‌లో ఉండిద్దో మీకు తెలిసిందే కదా! పసుపు పచ్చ కలరు. పసుపు కొమ్ములు ఉంటాయి కదా! వాటి నుంచి పసుపులోంచి తీసుకుంటారు. ఇది ఔషధాల పరంగా కూడా బాగా వాడతారు. అంతేకాకుండా గాయాలైనప్పుడు పాతకాలంలో ఎక్కడైనా గాయమైన చోట పసుపు పెడితే అది త్వరగా తగ్గుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పసుపు అనేది పసుపు కలర్‌లో ఉంటుంది అనేది నేను స్టార్టింగ్‌లో ఎందుకు చెప్పానంటే అదేం విచిత్రం కాదు. కాపోతే ఈ పసుపు కొమ్ము ఉంటుంది కదా! అదే జాతికి చెందినటువంటి ఇంకొక పసుపు ఉందంట. కాకపోతే దాని కలర్ కొద్దిగా నలుపు రంగు మరియు నీలం కలర్‌లు మిక్స్‌డ్‌గా ఉంటదంట. చూడ్డానికి పసుపు కొమ్ములాగే కనపడుతుంది. అయితే ఇది ఎక్కడ పండుతుంది? దీని వివరాలు ఏందని తెలుసుకుంటే, ఈ పసుపు నల్ల రంగు, నీలం రంగు మిక్స్ అయ్యి కొద్దిగా సెపరేట్ కలర్‌లో కనపడుతుందంట. అయితే ఇది మరీ ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో దొరకదు. అస్సాంలో బాగా ఎక్కువగా పండుతుంది ఈ పసుపు. తర్వాత వచ్చేసరికి ఒరిస్సాలో బాగా పండుతుంది. తర్వాత పశ్చిమ బెంగాల్‌లో బాగా దొరుకుతుందంట. మెయిన్‌గా అస్సాంలో ఎక్కువగా దొరుకుతుంది. అస్సాంలో కూడా మరీ పర్టిక్యులర్‌గా మనం చెప్పాల్సొస్తే కామాఖ్య అమ్మవారి దేవాలయం ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ఈ పసుపు ఏదైతే నీలం రంగు, బ్లాక్ కలర్ మిక్స్డ్‌గా ఉన్నటువంటి పసుపు ఉంది కదా! ఆ పసుపు అనేది అక్కడ బాగా దొరుకుతుందంట. అయితే ఇది ఔషధాలలో బాగా విరివిరిగా ఉపయోగించుకోవటానికి, అంతేకాకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిది. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది అని చెబుతున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు. అయితే ఈ ప్లేస్‌లో పండుతుంది అంటే ఇది కొద్దిగా బీచ్‌కి దగ్గరలోనో, లేకపోతే ఈ సుందర్బాన్స్ అడవులనో ఏయో ఉంటాయి కదా! ఇటువైపు అస్సాము, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇటు సైడు చిత్తడి నేలలుంటాయి. అంటే ఏందంటే వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లేస్‌లో ఇది దొరికిందంటే, ఇది పండిందంటే, లేకపోతే దీన్ని వ్యవసాయంగా ఎక్కువగా వాడుతున్నారు అంటే అది ఒక విషయం. అయితే దీన్ని రాజస్థాన్‌లో గూడా పంట పండిస్తున్నారనేది ఒక వెరైటీ విషయం. ఎందుకంటే రాజస్థాన్ లాంటి జైసల్మేర్ లాంటి ప్లేసుల్లో నీరనేది అసలు దొరకదు. కానీ ఆ ప్లేసుల్లో కూడా ఈ నీలం కలర్ పసుపు అదే నీలం, బ్లాకు మిక్స్డ్ కలర్ పసుపును పండిస్తున్నారంట. ఇది ఔషధాల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఔషధ విలువలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీటిని మెడికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఔషధాల కంపెనీలు ఉంటాయి కదా! వాటికి వీటిని ఎక్కువగా సరఫరా చేయడానికి మొగ్గు చూపుతున్నారంట. ఎందుకంటే మామూలు పసుపుతో పోల్చినా కూడా ఇది కొద్దిగా ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయంట. అంతేకాకుండా పసుపు అనేది మనకి ఆచార వ్యవహారాల్లోనైతేనేంది, బాడీకి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు, చిన్న చిన్న గాయాలైనప్పుడు పెట్టడంతో పాటు, అంతేకాకుండా ఎంతో పసుపు కలర్‌ని మనం ఇండియన్స్ ఎంతో స్వచ్ఛంగా, విలువైనదిగా భావిస్తాం. అయితే ఈ పసుపుతో పోలిస్తే ఆ పసుపు ఔషధ గుణాలు కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉన్నాయంట. అంతేకాకుండా ఇది లభించడం కూడా కొద్దిగా తక్కువగా లభించడం వలన వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది అని ఏదైతే ఈ అస్సాంకి చెందినటువంటి వ్యవసాయ అధికారి తెలిపారు. గుప్తానో ఏదో ఉంది ఆయన పేరు. ఆయన పేరుతో మనకు సంబంధం లేదు కానీ, అయితే ఈ పసుపు పండిస్తున్నారు కదా! ఈ పసుపుకి ఎంత ఆదాయం వస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే ఇది ఒక ఎకరానికి వచ్చేసరికి మనకి సరిగ్గా చెప్పాలంటే కరెక్ట్‌గా 7-8 లక్షలు వస్తుందంట ఆదాయం. కాబట్టి మామూలు పసుపుకి ఎంత వస్తుంది? కొద్దిగా తక్కువనే వస్తుంది. 7-8 లక్షల ఆదాయం అంటే మీరే ఊహించుకోండి. ఈ పసుపుకి ఈ డిఫరెంట్ జాతి, ఈ పసుపు కొమ్ము జాతికి సంబంధించిందే వేరే జాతి. దానికి డిమాండ్ ఎక్కువగా ఉందంట. కాబట్టి మున్ముందు మన ప్రాంతాల్లో కూడా ఇది కనపడొచ్చేమో. మనకి ఇటు ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో అయితే ఇది లేదు. నార్త్ ఇండియాలో ఉంది, ఒరిస్సాలో ఉంది. మరీ ముఖ్యంగా ఒరిస్సా, అస్సాము, పశ్చిమ బెంగాల్ ఇటువైపు వచ్చేసరికి రాజస్థాన్‌లో లభిస్తుందంట. ఏమో మనకి కనపడొచ్చేమో చూద్దాము. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చెప్పడం దేనికంటే మనకి ఇట్లాంటి డిఫరెంట్ పంటలు ఉంటాయి కదా! మున్ముందు మనకు కూడా ఇంట్రొడ్యూస్ అవుతాయి. అందుకని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పసుపు పసుపచ్చలో లేదు అనేదే ఇక్కడ ఒక వెరైటీ టాపిక్ అన్నమాట.